ఇరాన్ వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అండ్ ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మూసేయటం మీద కూడా మిగిలిన ఇస్లామిక్ దేశాలు మండిపడుతున్నాయి. ఇవాళ కాబట్టి రేపైనా జలసంధిని ఓపెన్ చేయాల్సిందే. ప్రపంచ వరల్డ్ మారిటైమ్ రూల్స్ ప్రకారం ప్రతి దేశానికి 12 నాటికల్ మైల్స్, వాళ్ళ తీరం నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు వాళ్ళకి అధికారం ఉంటుంది. అక్కడ షిప్ను అడ్డంగా నుంచోబెడితే ఆ 33 మైళ్ళ వెడల్పున్న స్ట్రైట్ నుంచి ఏ షిప్పు ముందుకు వెళ్ళదు. సో అది ఇరాన్ ఎత్తుగడ. ఓకే, ఖొమైనీ గారు గెలిచారు, ఆయనకి తెలిసినా తెలియపోయినా గెలిచినట్టు. డొనాల్డ్ ట్రంప్ గెలిచారు, కండువా వేసుకొని ఎక్కడ 2 దేశాల మధ్య యుద్ధం జరిగినా వచ్చేసి శాంతి ప్రక్రియకి నేను మెస్ అయినని చెప్పుకుంటూ శాంతి ప్రక్రియ నేనే ఇనిషియేట్ చేశానని సీజ్ ఫైర్ చేయించిన ట్రంప్ గెలిచారు. సో తన దీర్ఘకాల ప్రతీకారాన్ని ఇరాన్ మీద తీర్చుకున్న నెతన్యాహు కూడా గెలిచారు. కానీ దేశాలుగా అమెరికా ఓడిపోయింది, ఇజ్రాయెల్ ఓడిపోయింది, ఇరాన్ ఓడిపోయింది. అది ఆయా దేశ ప్రజల మనోగతం.